టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా ప్రకృతి ముందు అదంతా దిగదుడిపే. ప్రకృతి ఒక్కసారి కన్నెర చేస్తే దాన్ని తట్టుకునే శక్తి ఏ టెక్నాలజీకి ఉండదు. ఇప్పుడు జపాన్లోని కాన్సాయ్ ఎయిర్పోర్ట్ విషయంలో అదే నిజమవుతోంది. మానవ నిర్మిత ద్వీపంపై అత్యంత అద్భుతంగా నిర్మించిన కాన్సాయ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. జపాన్లోని అత్యద్భుత ఇంజనీరింగ్ నిర్మాణాల్లో ఒకటైన ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు సముద్రంలోకి జారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జపాన్లోని ఒసాకా బేలో మానవ నిర్మిత ద్వీపంపై నిర్మించిన కాన్సాయ్ ఎయిర్పోర్ట్ జపాన్లోని అత్యద్భుత ఇంజనీరింగ్ నిర్మాణంలో ఒకటి. ఒసాకా, క్యోటో, కోబే నగరాలకు సేవలందించే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది నిలిచింది. ఒసాకా బేలో హోన్షూ తీరానికి 38 కిలోమీటర్ల దూరంలో 2 కృత్రిమ ద్వీపాలపై ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. మొదటి ద్వీపం 510 హెక్టార్లు, రెండవది 545 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇటామి విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి 1994 సెప్టెంబర్ 4న కాన్యాస్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలు, సమర్థవంతమైన సేవలు, లగేజ్ హ్యాండ్లింగ్లో ఖచ్చితత్వం వల్ల అనేక అవార్డులు గెలుచుకుంది. గత ఏడాది ఒక్క లగేజ్ కూడా తప్పిపోకుండా సేవలందించిన విమానాశ్రయంగా అవార్డులు అందుకుంది. ఈ ఎయిర్పోర్ట్ను కృత్రిమ ద్వీపంపై 20 మీటర్ల మందంగా ఉన్న మట్టి పొరపై నిర్మించారు. ఈ మట్టి పొర మెత్తగా స్పాంజ్లా ఉంటుంది. దీనిపై ఒత్తిడి పడినప్పుడు ఇది సముద్రంలోకి కుంగిపోతుంది. దీన్ని ఇంజనీరింగ్ పరిభాషలో సబ్ సైడెన్స్ అని పిలుస్తారు. విమానాశ్రయం భారీ నిర్మాణం, విమానాల బరువు, టెర్మినల్ భవనాలు, సముద్ర జలాల ఒత్తిడి కారణంగా ఈ ద్వీపం క్రమంగా సముద్రంలోకి జారిపోతోంది. దీన్ని నిర్మించే సమయంలోనే ద్వీపం కుంగిపోతుందని ఇంజనీర్లు ఊహించారు. కానీ ఊహించిన దానికంటే వేగంగా సముద్రంలోకి జారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాన్సాయ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం 1987లో ప్రారంభమై 1994లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు జపాన్లో అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. సుమారు $20 బిలియన్ వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ కృత్రిమ ద్వీపాన్ని సృష్టించడానికి సమీపంలోని పర్వతాల నుండి భారీ మొత్తంలో రాళ్లు, మట్టిని తవ్వి సముద్రంలో పోశారు. ఈ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడినప్పటికీ సముద్ర గర్భంలోని అస్థిరమైన మట్టి పొర ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. 2023 నాటికి కాన్సాయ్ ఎయిర్పోర్ట్ మొదటి ద్వీపం 1994లో తెరిచినప్పటి నుంచి సుమారు 3.84 మీటర్లు అంటే దాదాపు 12.6 అడుగులు కుంగిపోయింది. నిర్మాణం ప్రారంభమైన 1987 నుంచి మొత్తం 13.5 నుంచి 15 మీటర్ల మధ్య కుంగినట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సగటున 6 సెంటీమీటర్లు కుంగినట్లు తెలుస్తోంది. అయితే ఈ రేటు అంచనా వేసిన దానికంటే ఎక్కువ కావడం వల్ల ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండవ ద్వీపం కూడా ఇలాంటి కుంగుబాటును ఎదుర్కొంటోంది. అక్కడ జారుడు 17.47 మీటర్లుగా ఉంది. గత ఏడాది సగటు జారుడు 21 సెంటీమీటర్లు కుంగిపోయింది. ఈ ద్వీపాల చుట్టూ గోడలను ఎత్తు చేయడానికి $150 మిలియన్ పైగా ఖర్చు చేశారు. అయినప్పటికీ కొందరు ఇంజనీర్లు రాబోయే 30 ఏళ్లలో విమానాశ్రయంలోని కొన్ని భాగాలు సముద్ర మట్టానికి చేరువ అవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. $2.2 మిలియన్ నిలువు పైపు డ్రైన్లను ఏర్పాటు చేసినప్పటికీ 200 మిలియన్ క్యూబిక్ మీటర్ల శిథిలాలు, 48,000 టెట్రాపాడ్ల బరువు మట్టిని ఊహించిన దానికంటే ఎక్కువగా కుదించింది. 2018 సెప్టెంబర్లో టైఫూన్ జెబీ తుఫాన్ వల్ల విమానాశ్రయం పూర్తిగా మునిగిపోయి దీని ఇంజనీరింగ్లోని లోపాలు బయటపడ్డాయి. డిజాస్టర్ రెస్పాన్స్ కేంద్రం, విద్యుత్ సబ్స్టేషన్ వంటి కీలక సౌకర్యాలు భూగర్భంలో ఉండడం వల్ల వరదల్లో మునిగాయి. 5,000 మంది ప్రయాణికులు 24 గంటల పాటు విద్యుత్ లేకుండా చిక్కుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్ సముద్రంలో జారే స్పీడు క్రమంగా తగ్గుతోందని, పునాదులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎయిర్పోర్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కుంగిపోతున్న నేపథ్యంలో రన్వేలు, టెర్మినల్ భవనాలను హైడ్రాలిక్ జాక్లతో పైకి లేపుతున్నారు. ద్వీపం స్థిరత్వం కోసం అదనపు రాళ్లు, మట్టిని పోస్తూ సముద్రం గోడలను బలోపేతం చేస్తున్నారు. ఇక అధునాతన సెన్సార్లను ఉపయోగిస్తూ కుంగుబాటును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాక దీర్ఘకాలిక పరిష్కారం కోసం కొత్త టెక్నాలజీని అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు తాత్కాలికంగా పరిష్కారాన్ని చూపిస్తున్నా భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ పూర్తిగా మునిగిపోవడం ఖాయమంటున్నారు. కాన్సాయ్ ఎయిర్పోర్ట్ ఒసాకా ప్రాంతానికి కీలకమైన గేట్వే. కానీ దీని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఉన్న రేటుతో కుంగిపోతే మరో 50 నుంచి 60 సంవత్సరాల్లో ఈ విమానాశ్రయం సురక్షితంగా ఉపయోగించడం కష్టతరమవుతుందని నిపుణుల అంచనా.
అయితే జపాన్ యొక్క అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యం ఈ సవాలును అధిగమించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం జారుడు ప్రమాదకరమైన స్థాయిలో లేదని, ఈ ప్రాజెక్టు వల్ల ఇతర ద్వీప నిర్మాణాలకు ఉదాహరణగా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు. ఒసాకాలో 2వ విమానాశ్రయం నిర్మించడానికి భూమిపై స్థలం లేకపోవడంతో సముద్రంలో నిర్మించారని, అంతేకాకుండా రాత్రి విమానాల శబ్దం వల్ల సమీప నివాసితులకు ఇబ్బంది కలగకుండా చూశారంటున్నారు. ప్రస్తుతం జారుడు సంవత్సరానికి 10 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉందని, ఇది నిర్వహించదగినదని, ఖర్చు పెట్టడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు.